నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా విద్యాధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ యూనిఫామ్, టై, బెల్ట్, షూస్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ వంటి వస్తువులను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని, కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నాయని అన్నారు. మరికొన్ని పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాల ఆవరణలోనే ఈ వస్తువులను విక్రయిస్తున్నాయని విమర్శించారు. అదేవిధంగా డీజీ స్కూల్, నీట్, ఐఐటి ఫౌండేషన్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి పేర్లతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తూ అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన విద్యా సంస్థలు లాభాపేక్షతో తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. ఇటువంటి అక్రమాలను అరికట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన పర్యవేక్షణ చేపట్టడం లేదని, డీఈఓ కార్యాలయానికే బోర్డు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. జిల్లా విద్యాధికారి వెంటనే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అధిక ఫీజులు వసూలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా యూనిఫామ్లు, పుస్తకాల విక్రయాలు చేపట్టడం వంటి అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని మాతంగి రమేష్ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ పట్టణ కేంద్రంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభమై మరి 10-15 రోజులు గడుస్తున్న సందర్భంలో ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. మరి కరీంనగర్లో డిఓ కార్యాలయంలో ఈరోజు మరి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మరి డిఓ గారు అదేవిధంగా సూపరింటెండెంట్ గారు లీవ్లో ఉన్నారు. మరి డిఓ గారు కానీ ఇటు ఎంఈఓ గారు కానీ వారి సిబ్బంది ప్రైవేట్ స్కూల్స్ ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా, ఎలాంటి తనిఖీలు చేయకుండా మరి వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మరి పలు విద్యార్థి సంఘాలు ఇంతకుముందే కంప్లైంట్ చేసినప్పటికీ వారు కదలట్లేదు. ఏ స్కూల్లో కానీ తనిఖీ చేసినట్టుగా ఒక వార్తలు కానీ ఎక్కడికైనా పోయినట్టుగా ఎక్కడ తనిఖీ చేసినట్టుగా వాళ్ళు పోయి రాకపోవడం, స్పందించకపోవడం అనేది విడ్డూరంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది. మరి ఫీజులు, అత్యధిక ఫీజులు, మన షూసు, బెల్టులు, అలాగే మన టైలు, బ్యాగులు ఇష్టానుసారంగా వాళ్ళు స్కూల్లో అక్రమంగా అమ్ముతున్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటారని చెప్పేసి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు వాళ్ళను తప్పుపడతాయని చెప్పేసి టెక్నికల్గా చాలా చాకచక్యంగా పక్కపొంటి వాళ్ళ షాపులే పెట్టి వీళ్ళు ఇక్కడ బిల్లు కడితే వాళ్ళు అక్కడ బట్టలు ఇవ్వాలి, డ్రెస్సులు ఇవ్వాలి, అదేవిధంగా షూసు ఇలా ఇస్తే వీళ్ళు అక్రమంగా రెడీ హ్యాండెడ్గా దొరుకుతారని చెప్పేసి పక్కపొంటి అమ్ముతూ ఉన్నారు. మరి ఈ దోపిడీని అధికారులు అనేది ఇప్పటివరకు కూడా మేము ఇంకో సూపరింటెండెంట్ సార్ని అడిగితే ఇట్లా దృష్టికి తీసుకెళ్ళినాం. ఇంకో రెండో సూపరింటెండెంట్ గారు ఉన్నారు, ఆయన అడిగితే ఆయన అంటాడు మాకు దృష్టికి రాలేదు, మాకు తెలియదంటే మీ డ్యూటీ పర్యవేక్షణలో లేదా? పేరు సూపరింటెండెంట్ పేరు ఆయన పేరు చారి జమ్దారా ఏదో అన్నాడు, కొత్తగా ఉంది పేరు ఆయన. అదే సందర్భంలో మేము ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. ఈ డిఓ ఆఫీసు ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఒక ఎగ్జాంపుల్గా బోర్డు చూస్తే వస్తుంది. బోర్డే గతి లేదు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసరు ఆయన కార్యాలయము కరీంనగర్ జిల్లాలో వేలాది స్కూళ్లకు అది మరి రక్షణ కల్పించాల్సిన ఆఫీస్ అయ్యేలా ఆ బోర్డే దిక్కు లేదంటే మరి ప్రైవేట్ స్కూళ్ళకు వీళ్ళు కొమ్ము కాస్తుర్రా అని ఇలా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పరంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి లక్షలాది ఫీజులు, వేలాది ఫీజులు, మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే అడ్మిషన్ ఫీజులు అక్రమంగా 10,000, 5,000, కొన్ని స్కూల్స్లల్లో 20,000, 25,000, 30,000
మీకు కళ్ళకు కనబడతలేవా? మీరు జూన్ 12 నుండి మీరు తనిఖీలు చేస్తే ఒక్కొక్క స్కూలు భయపడాలి, జాగ్రత్త పడాలి. వాళ్ళ వెన్నులో వణుకు పుట్టించాల్సిన అధికారులే ఇవాళ మీరు మొద్దు నిద్రలో ఉండి ఈరోజు లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉన్న రోజు వస్తే సార్ వేరే పని మీద వేయండు, అదే డ్యూటీ మీద వేయండు. మరి ఎటుపోతున్నాడు? ఎక్కడ తనిఖీలు చేసేది లేదు. గవర్నమెంట్ స్కూళ్ళను వాళ్ళకు సౌకర్యాలు కల్పించేది లేదు. అంటే ఇండైరెక్ట్గా డిఓ అధికారులు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ, వారి సిబ్బంది కానీ, ఎంఈఓ గారు కానీ, మేము ఇప్పటికే ఎంఈఓ గారికి కూడా 2 స్కూళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఒక మాతృశ్రీ అనే స్కూల్ ఉంటుంది, దాని స్కూల్ పైన ఇప్పటివరకు కూడా 10 రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది, చర్యలే తీసుకోలే. కనీసం అటు మొక్కన పోయి చూడలే. మరి మీరు ఎన్ని స్కూళ్ళు తనిఖీ చేస్తున్నారు? మీరు బిజీలు ఉంటే మరి మిగతా ముందు స్కూల్ అన్న స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఇంకా పక్కపండి జిల్లాలో డిఓ గారు వాళ్ళు వీళ్ళు స్పందిస్తున్నారు, తిరుగుతున్నారు, రెడ్ హ్యాండెడ్గా బుక్కులు పట్టుకుంటున్నారు. ఇంకా మేము మన హైదరాబాద్లో ఎక్కడ చూసినాం వార్త, మన చైతన్య జూనియర్ స్కూల్లో బుక్కులు పట్టుకున్నారు. మరి మీరేం చేస్తున్నారండి? కాబట్టి ఇప్పుడు అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత స్కూల్లో మరి ఒక ప్రైవేటు బుక్ సెల్లర్స్లో పారమిత బుక్స్ అమ్ముతా ఉన్నారు. మరి ఆ పారమిత బుక్ సెల్లర్లో దాని బుక్కుల పైన నోట్బుక్స్ కానీ వాటిపైన ఎంఆర్పి రేటు పెట్టకపోవడం, విచ్చలవిడిగా మరి వందలాది రూపాయలు, వేలాది రూపాయలుగా దండుకోవడం, మరి దానిపై డిఓ గారికి చర్యలు తీసుకోమని వీడియోతో సహా మరి అతను ఆ ప్రైవేటు వ్యక్తి, బుక్స్ అమ్మే వ్యక్తి ఆయన ఏమంటున్నాడంటే, ఇది స్కూల్ వాళ్ళు మాకు ఇచ్చారండి, దానిలో ఎంఆర్పి లేకపోవడం మా తప్పిదం కాదు, స్కూల్ వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి వీడియో ఉన్నది కూడా డిఓ గారు పంపిస్తే ఇప్పటి వరకు కూడా మన డిఓ గారు సందర్శించి వాటిపై చర్యలు తీసుకోకపోవడం అని సిగ్గుచేటుగా ఈరోజు ఎంఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే చిన్న పెద్ద స్కూల్స్ భేదం లేకుండా తక్షణమే ఈ కార్పొరేట్ సెక్టార్ లెక్క మరి 5-6 బ్రాంచులు 10 బ్రాంచులు నడిపిస్తున్న పారమిత స్కూల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల డిఓ గారు వెంటనే రిజైన్ చేయాలి. అదేవిధంగా లేని పక్షంలో మేము ఎంఎస్ఎఫ్ పక్షాన ఈ డిఓ ఆఫీసును ముట్టడిస్తాం. మరి వేలాది విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని దావుకుంటూ మరి ఈ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు ఎక్కువైనాయి. మరి మీరు ఇప్పుడు ఈ మొదటినే మీరు అరికట్టకపోతే మరి ఎంతోమంది తల్లిదండ్రులు మరి వాళ్ళు చాలామంది ఫీజులు కట్టుకోలేక మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది పిల్లల్ని చదివించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి డిఓ గారు దీనికి కారకులవుతారు. తక్షణమే ఈ పారమిత స్కూల్పై ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా ప్రైవేటు స్కూళ్ళపై ఎంక్వైరీ చేసి ఈ ఆగడాలను అరికట్టాలి. లేని ఎడల ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఓ ఆఫీస్ ముట్టడిస్తాం. మాతంగి రమేష్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు ఏదైతే బడా స్కూల్స్ ఉన్నాయో ఇవి ఆల్ఫోర్స్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్, దీంట్లో అడ్మిషన్ ఫీజు కింద 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంటే దీంట్లో నిబంధనలు ఏం చెప్తున్నాయి? అడ్మిషన్ ఫీజు కింద ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకోవచ్చా? విద్యా హక్కు చట్టంలో అడ్మిషన్ ఫీజులు అనేది తీసుకోరాదు. మన కొన్ని సిబిఎస్ఈ కానీ కొన్ని నిబంధనల ప్రకారంగా 500 కనీసం 1000 రూపాయలు మాత్రమే తీసుకోవచ్చని కొన్ని నిబంధనలు ఉన్నాయి. మరి ఇవి డిఓ గారు కానీ ఈ కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఫీ కమిటీ అనేది ఒకటి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక బృందంతో ఏర్పాటు చేస్తారు. దానికి కూడా తక్షణం ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రతి స్కూలు, ఏ స్కూలు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు, ప్రతి స్కూల్కి ఒక పేరెంట్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు కరీంనగర్లో ఒక 200 పైసలకు 300 స్కూళ్ళ వరకు ఉన్నాయి. కానీ మరి దీంట్లో పేరెంట్ కమిటీస్ ఉన్నాయా? పేరెంట్స్ కమిటీ ఎక్కడ లేవండి. వీళ్ళు విచ్చలవిడిగా అసలు మన ప్రైవేట్ స్కూల్స్ అయితే కనీస సౌకర్యాలే పాటిస్తలేరు. ఇంకా పేరెంట్స్ కమిటీకి వాళ్ళు అనుకూలంగా ఉంటారని నేను అనుకోవట్లేదు. ఇది కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని డిఓ గారిని విజ్ఞప్తి. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు నిర్ణయించిండ్రో వీటికి ఈ పేరెంట్ కమిటీని ఇంక్లూడ్ చేసుకుంటూ 4 శాఖల నుంచి అధికారులను పెట్టి దాంట్లో పేరెంట్ కమిటీ నుంచి ఒక మెంబర్ని పెట్టి వీళ్ళు అందరూ ఓకే అంటే దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి వీటి ఫీజుని ఓకే, వీళ్ళ దగ్గర వసతులు ఉన్నాయి, వీళ్ళకి ఫీజు కట్టవచ్చు అని వీళ్ళు ఓకే అంటేనే కలెక్టర్ గారు దానికి అప్రూవ్ ఇవ్వాలి. మరి వీళ్ళు దేని ప్రకారం ఈ ఫీజులు తీసుకుంటున్నారు? దీనికి ఏదైనా పేరెంట్ కమిటీ దీనికి అప్రూవ్మెంట్ ఉందా అసలు ఈ స్కూళ్ళ మీద? ఎలాంటి అప్రూవల్ లేదండి. వీళ్ళు ప్రైవేటు స్కూల్స్ ఆ ఇష్టానుసారంగా మరి వాళ్ళు మామూలు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకుంటున్నారా, ఎలా తెచ్చుకుంటున్నారా అనేది ఇప్పుడు కూడా
అర్థం కావట్లేదు. కొంతమంది స్కూల్స్ కొన్ని స్కూల్స్ యాజమాన్యం ఏమంటాయంటే గింతే ఫీజు తీసుకోవాలని చట్టం ఎక్కడ తెచ్చారండి, ఇంకా అది కోర్టులో పెండింగే ఉందా కదా అని చెప్పేసి వాళ్ళు దాచివేసే మరి చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం ఎంఎస్ఎఫ్ పక్షాన, మరి గింత తీసుకోవచ్చని మీకెవరని చెప్పారా అని మేము అడుగుతా ఉన్నాం. అందుకే విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. 100% డిఈఓ గారు నిర్లక్ష్యం కనబడుతుంది, ఎంఓ గారు నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ ప్రైవేట్ స్కూల్స్ కొమ్ముగా వస్తున్నారు. దీన్ని మేము ఎండగట్టకపోతే 100% వారి ఎంబడి డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మరికొద్ది రోజులలో ఈ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తాం. ఇప్పుడు ప్రతి స్కూలు నిర్వహించడానికి ముఖ్యంగా ఒక 20 పైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అండ్ శానిటరీ ఎన్ఓసి లాంటి తీసుకోవాల్సిన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది మరి శానిటరీ వాళ్ళు మేము మా దగ్గర అయితే అసలు ఎటువంటి ఎన్ఓసీలు మేము ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకు కనీసం ఫైర్ సేఫ్టీ నుంచి ఎలాంటి ఎన్ఓసీలు ఉన్నాయా? మరి దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా? చాలా స్కూల్స్ లేవండి. అదే మేము అంటున్నాం ఇంతకుముందు అన్నట్టుగా. ఈ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు, ఈ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి అనేది వారి మధ్యలో ఏమో రాజీ ఒప్పందం ఉందో మాకు తెలియట్లేదు. దాని మీద మేము పోరాటం చేస్తాం. మీ పేరు? మాతంగి రమేష్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.